నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కేటీఆర్ బంధువులను టార్గెట్ చేయడం అరాచకం గృహ ప్రవేశాన్ని రాద్ధాంతం చేయడం హాస్యాస్పదం మాజీ ఎంపీ బడుగుల సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను ప్రజలు నమ్మొద్దు అవాస్తవాలను పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు సీఐ కె శ్రీనివాస్ ఎన్టీపీసీ భూ నిర్వాసితులను యాజమాన్యం మోసం చేస్తుంది నిర్వాసిత గ్రామాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాలలు కళాశాలల విద్యార్థులు అగ్ని ప్రమాదానికి గురైన పటాకుల దుకాణాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ పటాకుల దుకాణాలను బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచన కేటీఆర్ని రాజకీయంగా ఎదుర్కొనలేకనే వారి బంధువులను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ బడుగుల లింగయాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గృహ ప్రవేశ వేడుకను రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే కాంగ్రెస్ ఇలాంటి దాడులకు పాల్పడుతూ అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ భయపడదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని లింగయ్య యాదవ్ సూచించారు. ఈ ఫామ్ హౌస్ వేరే ఉంది, ఆయన విల్లా వేరే ఉంది. 5-6 కిలోమీటర్ల పైన పోయి ఆ విల్లాల మీద దాడి చేసి కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఏ పర్మిషన్ లేకుండా మీ ఇళ్ళను వచ్చి సోదా చేస్తాం అనేది ఎక్కడిది దుర్మార్గం అని మేము అడుగుతున్నాం. అందుకని ఇవాళ కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ మూసీ విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ అన్ని విషయాల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది. ఇవాళ కేసీఆర్ చూస్తేనే భయం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ. అందుకని ఇటువంటి చిల్లర రాజకీయాలకు పాల్పడే స్థితికి ఇలా కాంగ్రెస్ దిగజారింది. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, మీరు అవునన్నా కాదన్నా కేటీఆర్ మీ వెంట పడేది ఖాయం. మీరు ఇస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేయమంటుండు కేటీఆర్. మీరు ఇస్తామన్న రైతు బంధు ఏమంటుండు, రైతు బీమా ఏమంటుండు, కళ్యాణ లక్ష్మి ఏమంటుండు, కొత్త ఏం చెప్పలే ఆయన. 420 హామీలు ఇచ్చిర్రు. కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకో రేవంత్. ఈ కాంగ్రెస్ నాయకులు అందరికి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మాకేమి ఇవాళ అధికారంలో లేవని బాధ ఏమి లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడు మా కేసీఆర్, అదే పెద్ద పదవి మా కేసీఆర్ గారికి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పరిపాలన అందించినాం. భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ అన్ని రంగాల్లో. కాబట్టి మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, రైతులే ముఖ్యం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టి అయిపోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో మళ్ళా ప్రజల మన్నల ముందు అధికారంలోకి వస్తుందనే భయంతో ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మీకు తెలియజేస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను ప్రజలు నమ్మవద్దని కాగజ్ నగర్ రూరల్ సిఐ కె శ్రీనివాస్ అన్నారు. అవాస్తవాలను పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కొమరంభీం జిల్లా ఈస్గాం 5వ నెంబర్లో జరిగిన గొడవలో యువకుడు మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, యువకుడు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అవాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని, అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాగజ్ నగర్ రూరల్ సిఐ కె శ్రీనివాస్ తెలిపారు. కాగజ్ నగర్ సబ్ డివిజన్ ప్రజలందరికీ విజ్ఞప్తి, తేదీ 26/10/2024 రోజున సుక్రాంజ్ కుమార్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈస్గాం పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు పైన మేము ఈస్గాం పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 117/24 అండర్ సెక్షన్ 75, 78, 351 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 12 పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే ఆ నిందితుడైనటువంటి ఎండి అభిత్ అనే వ్యక్తిని అదుపులో తీసుకొని మేము ఆసిఫాబాద్ జైల్లో వేయడం జరిగింది.
ఇప్పుడు తను ఆసిఫాబాద్ జైల్లో సురక్షితంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఈ అమిత్ అనే వ్యక్తి చనిపోయిన పుకార్లు పుట్టిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించగలరు, తను ఆసిఫాబాద్ జైల్లో సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఎవరైతే ఈ విధంగా పుకార్లు పుట్టించిందో సోషల్ మీడియాలో వారిని మేము గుర్తిస్తున్నాము. అటువంటి వారిపైన మేము చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ గమనించి పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ భూ నిర్వాసిత గ్రామాలను అభివృద్ధి చేయాలని నిర్వాసితులు ఎన్టీపీసీ ఎంప్లాయీస్ గేట్ 1 వద్ద నిరసనకు యత్నించారు. మేడిపల్లి సెంటర్ నుండి ఎంప్లాయీస్ గేట్ వరకు బాధితులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. గేటు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి బాధితులను అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఎన్టీపీసీ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులను యాజమాన్యం మోసం చేస్తుందని, ప్రభావిత గ్రామాలను ఆదుకొని కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుకంటి డిమాండ్ చేశారు. వాటర్ వస్తాయి, ఉన్న డ్రైనేజీని అధ్వానం అయితే పర్మిషన్స్ ఇస్తున్నారు సార్. మీరు కనీసంగా ఎన్టీపీసీ వాళ్ళతో మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుంటున్నది. ఈ యొక్క పరిపాలన నిజంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించాలని కోరుతాం. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఫ్లాగ్ డే ఓపెన్ హౌస్ ను ప్రారంభించారు. సింగరేణి మెడికల్ కళాశాల విద్యార్థులతో పాటు పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. పోలీసుల విధులు, వారు ఉపయోగించే వెపన్స్ పై సిపి శ్రీనివాస్ స్వయంగా విద్యార్థులకు వివరించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సిపి శ్రీనివాస్ సూచించారు. పోలీసుల విధులు, వారు ఉపయోగించే ఆయుధాల పనితీరును విద్యార్థులు ఆసక్తిగా గమనించారు. ఇది
దీంట్లో 20 రౌండ్స్ ఇది AK-47 ఆటోమేటెడ్ సింగిల్ most of the pistol ఊపిస్తే ఆల్కహాల్ పర్సెంటేజ్ చూపెట్టు అది ఊపితే ఎంత వస్తుంది అనేది ఎవరు అడుగుతారా చాలా స్పీడ్ వెళ్తుంది లిమిట్ పెడతారు సైన్ బోర్డు ఉంటుంది 60 స్పీడ్ 80 స్పీడ్ లిమిట్స్ అని ఉంటుంది 80 స్పీడ్ లిమిట్స్ ఉన్న కాడ ప్లస్ సింబల్ వస్తారు ఆ ప్లస్ అందరికీ నమస్కారం. ఈరోజు వారోత్సవాలు భాగంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు భాగంగా ఈరోజు ఇక్కడ రామగుండం కమిషనరేట్ పరిధిలో క్యాంపస్లో ఈ ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాము. దాంట్లో భాగంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం 21 రోజు ఘనంగా జరుపుకున్నాము. ఇక్కడ ఈరోజు ఈ సంవత్సరం ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళ సంస్మరణార్థం ఈరోజు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీస్ వాడుతున్న ఎక్విప్మెంట్ ఏంటి అంటే మెటల్ డిటెక్టర్స్, HHMDs, DFMDs, తర్వాత డోర్ ఫ్రేమ్డ్ మెటల్ డిటెక్టర్స్, అవే కాకుండా గన్స్ ఎలాంటి గన్స్ వాడుతున్నాం అనేది ఈ యొక్క మెడికోస్ వచ్చారు, కొంతమంది డిఫరెంట్ స్కూల్స్ పిల్లలు వచ్చారు, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇతర కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నాం అనేది టెంట్ వైజ్గా ఒక్కొక్క టెంట్ వైజ్గా ఏర్పాటు చేసాం. ఇక్కడ మనం చూస్తున్నది ఇది షీ టీమ్ స్టాల్. ఈ షీ టీమ్ స్టాల్లో షీ టీమ్ అంటే ఏంటి, ఉమెన్కి, చిల్డ్రన్కి, ముఖ్యంగా గర్ల్స్కి, తర్వాత ఎడ్యుకేటెడ్ ఉమెన్కి, ఆల్ ఉమెన్కి సంబంధించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ముందుగానే తెలుసుకొని, ఎవరు యూటీజర్స్ కానీ తర్వాత వాళ్ళ మీద అఘాయితాలు చేసే వాళ్ళని చూసుకొని అగెనెస్ట్గా చూస్తూ, తర్వాత వాళ్ళని ఒక కంట గమనిస్తూ ముందుగానే అలర్ట్ చేస్తూ అలాంటి వాళ్ళని చేయడానికి ఈ షీ టీమ్ బాగా వర్క్ చేస్తుంది. మన కమిషనరేట్లో చాలా వరకు షీ టీమ్స్ చాలా మంచి పకడ్బందీగా చేసి చాలా వరకు కేసెస్ బుక్ చేయడం జరిగింది, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు మేము డికాయ్ ఆపరేషన్స్ చేస్తాము. కొంతమంది ఇలా టెంపుల్స్లో కానీ సినిమా థియేటర్లో కానీ అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళ దాంట్లో కూడా మేము మా షీ టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఎన్ని స్టాల్స్లో కూడా అన్ని రకాలుగా ఎక్విప్మెంట్స్, తర్వాత పోలీసు యొక్క విధులు మీరు చూపించడానికి పబ్లిక్ చాలా ఉత్సాహంగా వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అబిడ్స్ బొగ్గులకుంటలో అగ్ని ప్రమాదానికి గురైన పటాకుల దుకాణాన్ని, సమీపంలోని టిఫిన్ సెంటర్లను పరిశీలించారు. ఘటనకు గల కారణాలను స్థానిక అధికారులతో చర్చించారు. దుకాణ యజమానులు తమ దుకాణాలను బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత దుకాణానికి సరైన అనుమతులు లేవని, బహిరంగ ప్రదేశంలో దీపావళి దుకాణానికి తాత్కాలిక అనుమతి మాత్రమే పొంది అవసరమైన అనుమతులు లేకుండా విక్రయాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓల్డ్ టౌన్లోని అన్నా క్యాంటీన్ని నియోజకవర్గ పార్టీ అబ్జర్వర్ లక్ష్మీనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే స్వయంగా అక్కడే భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించారు. భోజనం నాణ్యతపై అన్నా క్యాంటీన్లో తింటున్న కూలీలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటైన తర్వాత ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు. ముఖ్యంగా భోజనం నాణ్యతపై ప్రతి ఒక్కరి నుంచి సంతృప్తిని కనిపిస్తుందని అన్నారు. కొందరు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళని అడిగినా చెప్తారు. నేను భోజనం పెట్టుకుని కొట్టిస్తాను నాది ఏమనుకో, వాళ్ళు అడిగినా చెప్తారు. నేను ఎట్లు చెప్పింది అయితే మరి ఎవరు చెప్పినారో ఏమో, అది మనకి ఏ అవసరం లేదు. ఈరోజు అనంతపురంలో ఓల్డ్ టౌన్లో ఉండే అన్నా క్యాంటీన్ని విజిట్ చేయడం జరిగింది. ఇది దాదాపు ఒక నెల రోజుల ముందు ప్రారంభించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు మళ్ళా రీఓపెన్ చేయించడం జరిగింది. మొదటి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంది, దాదాపు నెల రోజులు అయిన తర్వాత కానీ ఫస్ట్లో ఉండే క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేయడం జరిగింది ఇక్కడ. అలాగే ప్రజల అభిప్రాయాలు కానీ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు పొద్దున్న లేస్తానే పల్లెటూరు నుంచి ఇక్కడ అనంతపురం ఓల్డ్ టౌన్లోకి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. గత 5 ఏళ్ళు మేము మాకు అన్నం లేకోకుండా బాగా ఇబ్బంది పడ్డాము. ఎక్కడంటే అక్కడ హోటల్లో తినేవాళ్ళం, ఖర్చుగానే ఎక్కువ ఉండేది. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అవకాశం మాకు కల్పించినందుకు ప్రత్యేకంగా అనంతపురం ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇందాక ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ ఫుడ్ పెడుతున్నాడు. కేవలం 5 రూపాయలకే మేము భోంచేస్తున్నాం. 3 పూట్ల నేను ఇక్కడ టెంపుల్లో సేవ చేసుకుంటున్నాను. 3 పూట్ల ఇక్కడే అన్న క్యాంటీన్లోనే వచ్చి భోంచేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఇదే కాకుండా ఇంకా అనంతపూర్లో ఇంకొక 2-3 అన్న క్యాంటీన్లు కానీ త్వరలోనే ఓపెన్ చేయించడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి వాళ్ళకు ప్రత్యేకంగా అనంతపురం ప్రజలను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేటీఆర్ బంధువులను టార్గెట్ చేయడం అరాచకం, గృహ ప్రవేశాన్ని రాద్ధాంతం చేయడం హాస్యాస్పదం మాజీ ఎంపీ బడుగుల. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను ప్రజలు నమ్మొద్దు, అవాస్తవాలను పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు సీఐ కె శ్రీనివాస్. ఎన్టీపీసీ
భూ నిర్వాసితులను యాజమాన్యం మోసం చేస్తుంది. నిర్వాసిత గ్రామాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు. అగ్ని ప్రమాదానికి గురైన పటాకుల దుకాణాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్. పటాకుల దుకాణాలను బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.